మనకు సంథింగ్ స్పెషల్ అంటే పక్కాగా ఇంట్లో చేయడానికి ఫస్ట్ గుర్తొచ్చేది నాన్ వెజే కదా. ప్రత్యేకంగా సండే అంటే ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి పక్కా నాన్ వెజ్ చేసుకొని తినాల్సిందే కదా. సో ఇవాళ వీడియోలో సింపుల్గా చేసుకునే కుష్కా రైస్, అందులోకి కాంబినేషన్గా లెగ్ పీస్ ఫ్రై, కొంచెం డిఫరెంట్గా ఫుల్ రెసిపీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కుష్కా రైస్ కోసం రైస్ని బాగా వాష్ చేసి 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసి హోల్ బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకొని మంచి అరోమా వచ్చిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని ఎక్కువ వేయిస్తే చేదు వచ్చేస్తుంది. సో జస్ట్ అలా మంచి వాసన వచ్చిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. పెద్దవైతే 4 ఆనియన్స్ సరిపోతుంది. ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చాక 3 టమాటాలు కట్ చేసి వేసుకోండి. టమాటా కాస్త మగ్గిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. నేను గ్రీన్ చిల్లీ వేయలేదండి, మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ వేసాక పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్, కారం, ధనియాల పొడి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. కర్డ్ అండ్ మసాలా అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకున్నాక సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఈ గ్రేవీ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతా వడకట్టేసి ఇందులోకి యాడ్ చేసుకుందాం. చాలా నెమ్మదిగా రైస్ బ్రేక్ అవ్వకుండా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగా కుదురుతుంది. నేను 2.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ కంప్లీట్గా వేసుకొని 5th గ్లాస్కి కొంచెం తగ్గించి 75% ఆఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అదే కుక్కర్లో అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. అలా మనకు కావాల్సిన వాటర్ పోసుకొని ఉప్పు కారాలు సరిపోయినాయో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. ఆ తర్వాత మెల్లిగా అలా కలుపుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. రెసిపీ ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఒక 7 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకొని అలాగే వదిలేసి కుక్ చేసుకున్నా బాగుంటుంది. లేదంటే కలుపుకోవాలంటే అలా పై నుండి మెల్లిగా కలుపుకోవాలి. ఇలా బాయిల్ అయిన రైస్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. అదే మనం కుక్కర్లో చేస్తున్నామంటే హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే రైస్ అనేది ఇలా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ. ఇలా కరెక్ట్గా బాయిల్ అయ్యి పొడి పొడిగా ఉండాలంటే అన్నం ఖచ్చితంగా వాటర్ మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే అండి, ఫ్లేవర్ఫుల్గా ఉండే కుష్కా రైస్ రెడీ. నెక్స్ట్ రైస్లోకి కాంబినేషన్గా లెగ్ పీస్ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూద్దాం. అందుకు నేను 5 లెగ్ పీసెస్ని అండ్ కొన్ని చికెన్ పీసెస్ని కూడా తీసుకుంటున్నాను. మ్యారినేషన్ కోసం కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, 2 స్పూన్లు పెరుగు. పెద్ద నిమ్మకాయలు అయితే హాఫ్ వేసుకోండి, చిన్నవైతే ఫుల్ నిమ్మకాయని పిండుకుందాం. పెరుగు నచ్చని వాళ్ళు నిమ్మరసం 1 వేసుకున్నా సరిపోతుందండి. అందులోకి 1 స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకుందాం. మసాలాలన్నీ పీసెస్లోకి బాగా ఇమిడేటట్లు మంచిగా కలుపుకోవాలండి. మనం రైస్ నానబెట్టుకుంటాం కదా ఫస్ట్, అప్పుడే చికెన్కి కూడా మసాలాలన్నీ బాగా పట్టించి ఒక 1 అవర్ పాటు పక్కన మ్యారినేషన్కి వదిలేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటాం. ఇలా యాడ్ చేసిన ఆనియన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం అంత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని బాగా పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలండి. మీకు టైం లేదు, అప్పటికప్పుడే హడావిడిగా చేయాలంటే కనీసం 10 మినిట్స్ అన్నా మ్యారినేషన్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా మన ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక మూత పెట్టి కొంతసేపు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అసలు వాటరే వేయని అవసరం లేదండి. చికెన్ ఉడికేటప్పుడు వాటర్ అదే రిలీజ్ అయ్యి పీసెస్ బాగా కుక్ అవుతాయి. కొద్దిసేపు తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాయిల్ చేస్తే కింద అడుగంటకుండా ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టి మంచిగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ అవే రిలీజ్ అయ్యి చికెన్ ఉడుకుతున్నప్పుడు కొంచెం వాటర్ ఉన్నందనంగా
హై ఫ్లేమ్లో వాటర్ ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇలా నీళ్ళని ఇంకిపోయి లెగ్ పీసెస్ అనేవి ఆల్మోస్ట్ 70-80% బాయిల్ అయిన తర్వాత ఇవాళ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కడాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని ఈ పీసెస్ అన్నీ ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. పీసెస్ అనేవి బాగా కుక్ అయ్యాయి కాబట్టి మరి కలిపేసుకోకుండా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ పీసెస్ని బాయిల్ చేసి ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పీసెస్ అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఆయిల్లో లెగ్ పీసెస్ అని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న గ్రేవీలోకి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. గ్రేవీ అండ్ పీసెస్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకుంటే రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ అయిన లెగ్ పీస్ ఫ్రై కర్రీ రెడీ. ఇలా చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇలా ఫస్ట్ బాయిల్ చేసి తర్వాత ఫ్రై చేసుకొని కర్రీ లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. తిన్న వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పాల్సిందే. ఎంత నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా రైతా కంపల్సరీ కదండి. సో రైతా కోసం ఆనియన్స్ని థిన్ స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా కొంచెం నలుపుకుంటే లేయర్స్ అన్ని సెపరేట్ అయిపోతాయండి. తర్వాత ఒక బౌల్లోకి కావాల్సినంత కర్డ్ వేసుకొని సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. కర్డ్ స్మూత్ కన్సిస్టెన్సీకి వచ్చాక ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. మీకు నచ్చితే కుకుంబర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతే అండి, సింపుల్గా రిఫ్రెషింగ్ రైతా రెడీ. అండ్ ఫైనలీ సర్వింగ్ టైం. బాగా ఫ్లేవర్స్తో నిండిన కుస్కా రైస్లోకి మనం స్పెషల్గా చేసుకున్న చికెన్ లెగ్ పీస్ ఫ్రై కర్రీ, స్పైసీ చికెన్ కర్రీ అండ్ రైతా. చికెన్ కర్రీ ఫుల్ డీటెయిల్స్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అది కూడా వెళ్ళి చూడండి. మీరు కూడా ఈ కాంబోని డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.